2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 ఓటీటీలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 ఓటీటీకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 ఓటీటీను ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. కూటమి ప్రభుత్వానికి మరొక షాక్ తగలబోతుంది. చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది మనం చూడాలి. రాష్ట్రంలో దాదాపుగా 2 తెలుగు రాష్ట్రాల్లో 108 ఇది ఏ రకంగా అమలవుతుంది? 108 వల్ల ఎంతోమంది ప్రాణాలు కాపాడగలుగుతున్నారు. ఇలాంటి సందర్భంలో మరి ఆ 108 అంబులెన్స్లకు సంబంధించి డ్రైవర్లు, అలాగే అందులో టెక్నీషియన్స్గా పనిచేస్తున్నటువంటి వారి సమస్యలు ఇప్పుడు ఎవరు కూడా దాన్ని పట్టించుకునేటువంటి సందర్భం లేదు. గత కొంతకాలం నుంచి వారు ధర్నాలు చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు, నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు, సమ్మె నోటీసులు కూడా ఇస్తున్నారు, సమ్మెలో కూడా పాల్గొంటున్నారు. అయినా సరే గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కూడా వారిపై ఎందుకు ఈ రకమైనటువంటి ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తుంది? కనీసం పట్టించుకోవట్లేదు. వారి ఆవేదన మామూలు విషయం కాదు. దీనికి సంబంధించి తాజాగా ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. అదేంటంటే సమ్మె నోటీస్ ప్రభుత్వానికి ఇచ్చింది ఈ 108 ఉద్యోగులకు సంబంధించినటువంటి అసోసియేషన్. ఎంతో కాలంగా మా సమస్యలు పరిష్కరిస్తారని మేము ఎదురు చూస్తున్నాం, కానీ మీరు మా యొక్క బాధలు కానీ మా కష్టాలను కానీ కనీసం దాని మీద మీరు ఫోకస్ పెట్టలేదు అనేది వారి తీవ్రమైనటువంటి ఆవేదన. ఏదైతే దీనికి సంబంధించి చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో ముఖ్యంగా 108 అంటే దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ఏ రోడ్డు ప్రమాదం జరిగినా, ఏదైనా ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తే వెంటనే 108కి ఫోన్ చేస్తే వారు సమీపంలో ఉన్నటువంటి వెహికల్ని పంపించడం జరుగుతుంది. వారు అక్కడి నుంచి ఆ దగ్గరలో ఉన్నటువంటి ప్రైవేట్ కానీ ప్రభుత్వ హాస్పిటల్ తీసుకువెళ్ళటం, వారికి సత్వరమే వైద్య సేవలు అందేలా చేయటంలో 108 సిబ్బంది చాలా కీలకమైనటువంటి భూమిక పోషిస్తున్నారనే చెప్పాలి. మరి అటువంటి సిబ్బందిని ఏ విధంగా చూడాలి? వారేమీ ఎక్కడో మాకు ఇది చేయండి, అది చేయండి అని అమలుకు సాధ్యం కానటువంటి అంశాలను అడగట్ల. కూటమి అధికారంలోకి రాకముందు వారికి ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో, ప్రామిస్ ఏదైతే ఉందో దాన్ని చేయమని చెప్తున్నారు. అయినా సరే కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా స్పందించట్లా. ఇప్పుడు రాష్ట్రంలో ఏ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే తమ బాధలను కానీ కష్టాలను కానీ పట్టించుకోవట్లేదు. అలా ఉద్యోగ వర్గాలు అందరూ కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. ఇక పెన్షనర్ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లా. రిటైర్డ్ అయ్యి మనం ప్రభుత్వ ఒక ఉద్యోగిగా సేవలు అందించినటువంటి సందర్భంలో వారికి రావాల్సినటువంటి అందాల్సినటువంటి బెనిఫిట్స్ని సకాలంలో చేయలేకపోతుంది. వేలాది కోట్ల రూపాయలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర అప్పులు చేస్తుంది ప్రభుత్వం. మరి మిగిలిన పథకాలకు కానీ, అభివృద్ధి కార్యక్రమాలకు కానీ, సంక్షేమ పథకాలకి డబ్బు కేటాయిస్తుంది, నిధులు కేటాయిస్తుంది. మరి వీరి విషయంలో ఎందుకు ఇలా ఉన్నారు అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్గా ఒక చర్చ అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి మనం చూస్తున్నాం ఏపీ 108 సర్వీసెస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ దీనికి సంబంధించి సమ్మె నోటీస్ 26/12/2025 ఇచ్చారు. CEO డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ మంగళగిరి ఆంధ్రప్రదేశ్. సమ్మె నోటీస్ విషయం: 108 ఉద్యోగులకు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించిన 4,000 రూపాయలలో 2,000 మాత్రమే పెంచి ఉన్నారు. మిగతా అమౌంట్ను ప్రభుత్వం ఇచ్చిన మినిట్స్ RFE ప్రకారం ప్రతి ఉద్యోగికి EPFO యాజమాన్య వాటాను యాజమాన్యమే చెల్లించాలని చెప్పినప్పటికీ నేటికి చెల్లించడం లేదు. కావున
చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని మరియు 108 సర్వీసులో నెలకొన్న అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని ఇప్పటికే పలు దఫాలుగా వినతి పత్రాలు అందించినప్పటికీ పరిష్కరించని కారణంగా సమ్మె నోటీసును అందిస్తున్నాం. దీనికి సంబంధించి మొత్తం అంతా దానికి ఎవరైతే యూనియన్ ఉందో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కీలకమైనటువంటి ఏకగ్రీవ ఒక తీర్మానం చేసుకున్నారు. నేటికి యాజమాన్య వారు కానీ ప్రభుత్వం వారు కానీ ఈ విషయాలపై స్పందించిన కారణంగా ఈరోజు సమ్మె నోటీసును అందించడం జరిగింది. ఈ సమ్మె కాలంలో ప్రజలకు జరిగే అసౌకర్యంకు యాజమాన్యం వారే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలియపరుస్తున్నాం అని చెప్పి దాదాపుగా చాలా డిమాండ్స్ ఉన్నాయి. ప్రధానంగా ఇవి చూస్తే కనుక తొలగింపులు వేధింపులు ఆపాలి, ప్రభుత్వం ప్రకటించిన 4,000 వేతనం పెంపు చేయాలి, 5 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగులకు స్లాబ్ మార్చి వేతనాలను పెంచాలి, ట్రైనింగ్ పేరుతో వేధింపులు ఆపాలి, గత అరబిందో సంస్థ చెల్లించాల్సిన ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చెల్లించాలి, అపాయింట్మెంట్ లెటర్స్ పే స్లిప్స్ ఇవ్వాలి, రిలీవింగ్ టీఏ ఐటీడీఏ ఎలవెన్స్లు పునరుద్ధరించాలి, ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వ అధికారుల సమక్షంలో గ్రీవెన్స్ పునరుద్ధరించాలి, క్యాజువల్ లీవ్స్ ఫెస్టివల్ లీవ్స్ సంవత్సరానికి 12 పునరుద్ధరించాలి, 100% వాహనాలు నడపడానికి కావలసిన సిబ్బందిని నియమించాలి, వాహన మరమ్మతులు ఎక్కడికక్కడే చేయించాలి, పనిష్మెంట్ల పేరుతో వేతనాలు తగ్గించడం మానుకోవాలి, తగ్గించిన వారికి పాత వేతనాలు చెల్లించాలి. ఇవి ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఉన్నాయి. వీటితో పాటు ఇంకా చాలా ఉన్నాయి. అంటే ప్రతి చిన్న కారణానికి వారిని తొలగించడం, వారిపై వేధింపులు, ఏదైనా వేగంగా వెళ్ళేటువంటి 108 వెహికల్స్ దానికి ఏదైనా చిన్న యాక్సిడెంట్ జరిగినా రిపేర్ వచ్చినా వాళ్ళే చూసుకోవాలట. మరి ఇది ఎక్కడ న్యాయమో అర్థం కావట్లా. దీనికి సంబంధించి దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 732 108 వెహికల్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. దానికి సంబంధించి 3,000కు మంది పైగా విధులు నిర్వర్తిస్తున్నారు. దీనికి సంబంధించి అక్కడ 108లో ఉండేటువంటి సౌకర్యాలు కానీ, అంటే ఒక వ్యక్తికి సకాలంలో అందాల్సినటువంటి వైద్యం 108లో అందుతుంది. కానీ దానికి సహకరించి ఎంతో రిస్క్తో కూడుకున్నటువంటి జాబ్ చేస్తున్నటువంటి వారి వెల్ఫేర్ విషయంలో మాత్రం ఈ ప్రభుత్వం ఒక ప్రతికూలమైనటువంటి విధానంతో ఉంది అనేది దానికి సంబంధించినటువంటి ముఖ్య అంశంగా చర్చ జరుగుతుంది. వారు ఇచ్చినటువంటి సమ్మె నోటీసులో కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి హామీలు ఇచ్చారో వాటిని గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ అమలు చేయలేదు, దానివల్ల మేము తీవ్రంగా నష్టపోతున్నాం అని చెప్పి ఇప్పుడు కూడా మరి కూటమి అధికారంలోకి వచ్చింది. మా సమస్యలన్నీ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, అయినా సరే పట్టించుకోవట్లేదు. ఎప్పుడు కూడా అదిగో చేస్తాం ఇదిగో చేస్తాం అంటున్నారు. దీనికి సంబంధించి ఎవరైతే ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే 108 నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వమే తీసుకోవాలి. ఎవరికో ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్కి ఇవ్వటం వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులకు మేము గురవుతున్నాం, ఎక్కడ లేని వేధింపులు మమ్మల్ని ఇబ్బందులకు గురవుతున్నాయి అని చెప్పి వారు దీనికి సంబంధించి ముందుగా నిరసన కార్యక్రమాలు, అంటే ఈ కార్యక్రమాలు చేసిన తర్వాత ప్రభుత్వం స్పందించకపోతే ఆ యొక్క 108 నిర్వహణ బాధ్యత ఎవరైతే చూస్తున్నారో ఆ కంపెనీతో మాట్లాడి చర్యలు తీసుకోకపోతే, స్పందించకపోతే మేము ఖచ్చితంగా 12వ తారీఖు నుంచి మేము చేయబోతున్నాం అనేది వారు ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి అంశం. 26/12/2025 ఇచ్చినటువంటి సమ్మె నోటీసులోని సమస్యలపై చర్చించి సానుకూలంగా పరిష్కరించిన పక్షంలో జనవరి 12వ తేదీ తర్వాత ఏ క్షణమైనా సమ్మెకు విధులకు గైర్హాజరు అవుతాం అని మీకు ముందుగా తెలియజేస్తున్నాం. నిరసన కార్యక్రమాలు 27/12/2025 డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ CEO గారికి మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ వారికి రాష్ట్ర వ్యాప్త ఉద్యోగులందరూ మెయిల్ చేయటం. 31/12/2025 తేదీ నుండి యాజమాన్యం వారికి నిరసనలో భాగంగా కంపెనీ మొబైల్ మరియు డేటా ఉపయోగించి కేసులు తీసుకోవటం అయినా క్లోజ్ చేయటం, ఇట్లా చెప్పి వారు కొన్ని ఇచ్చారు. అలాగే 5వ తారీఖు 5/1/2026 తేదీన 5/1/2026న జిల్లా కలెక్టరేట్ వద్ద విధులలో లేని ఉద్యోగులు అందరూ కలిసి ధర్నా చేయాలని దానికి సంబంధించి 7వ తారీఖు ముఖ్యమంత్రి గారికి ఆరోగ్య శాఖ మంత్రి గారికి మెయిలింగ్ ప్రోగ్రాం. 10వ తేదీన విజయవాడలో జిల్లా నాయకులతో కూడిన ఒకరోజు రిలే నిరాహార దీక్ష. ఇవన్నీ దశల వారీగా నిరసన కార్యక్రమాలు చేసిన తర్వాత అప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోతే
యాజమాన్యంతో చర్చించి తమ ఏదైతే న్యాయపరంగా డిమాండ్ చేస్తున్నటువంటి వాటి విషయంలో సానుకూలమైనటువంటి స్పందన రాకపోతే జనవరి 12వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మేము విధులకు హాజరు కాబోం అని కరాఖండిగా చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం, ఏదో ఒక మాటతో వారు చేస్తారంటే అది కనిపించట్లా, వీరి వాయిస్ వారికి వినిపించట్లా ప్రభుత్వానికి. సో దీనికి సంబంధించి సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్. ఉద్యోగుల పక్షాన సామాన్యుడు పడేటువంటి ఆ బాధలు కానీ, ఇబ్బందులు కానీ, కష్టాలు వాటన్నిటినీ మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ టాపిక్ తీసుకోవడం జరిగింది. మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 108 సిబ్బంది తీవ్రమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఎప్పుడు కూడా ఒక శాంతియుత వాతావరణంలో మా సమస్యలను పరిష్కరించండి అని అడుగుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఎక్కడా కూడా స్పందించట్లా. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, కానీ వారి సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. దీనికి సంబంధించి 108 ఎంప్లాయీస్ యూనియన్కి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు రాజ్కుమార్ గారు ఉన్నారు. ఏ రకమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు, ఒకవేళ ప్రభుత్వం ఏదైతే 108 ఎంప్లాయీస్ ఇచ్చినటువంటి దానికి 10వ తారీఖు వరకు ఒక షెడ్యూల్ ఇచ్చారు, అప్పటికి కూడా స్పందించకపోతే 12వ తారీఖు నుంచి సమ్మెలోకి వెళ్తున్నామని చెప్పారు. దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి విధానం ఉండొచ్చు, దానికి సంబంధించి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనేది రాజ్కుమార్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. రాజ్కుమార్ గారు, మీరు ఆల్రెడీ సమ్మె నోటీస్ ఇచ్చారు 108 ఎంప్లాయీస్కి సంబంధించి. ప్రభుత్వం స్పందించని ఎడల ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉండొచ్చు అనుకుంటున్నారు? మొదటగా నెంబర్ 1 న్యూస్ ఛానల్ వారికి 108 ఉద్యోగుల తరఫున, అలాగే 108 ఉద్యోగుల సర్వీసులు పొందే ప్రజల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఉద్యోగుల సమస్యల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న మీకు మీ ప్రయత్నానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. మొదట ఇదేదో ఇవాళ రేపు నిన్న మొన్న ప్రారంభమైనటువంటి సమస్య కాదు. ఇది గత 6 నెలల నుంచి, అంటే ఎప్పుడైతే అరబిందో సంస్థ తీసి అరబిందో సంస్థని తీసేసి భవ్య అనేటువంటి యాజమాన్య సంస్థకి ఇచ్చారో 108 నిర్వహణ, ఆ వాటి నుంచి మంత్రుల్ని కలుస్తూనే ఉన్నాం అనేక సమస్యల మీద. కానీ ఏ ఒక్క సమస్య పరిష్కారం కాకపోవడంతో పాటు ఉన్న సమస్యలు పెంచేసి కొత్త కొత్త విషయాలు తీసుకొచ్చి ఉద్యోగులను ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ కనబడుతుంది. 108 ఉద్యోగుల్లో అసహనం పెరిగిపోతా ఉంది. 108 ఉద్యోగుల్లో ప్రజలకేమో సర్వీసులు బాగా అందించాలనేటువంటి తపన ఉన్నా గానీ ఈ భవ్య యాజమాన్యం చేసేటువంటి చర్యల వల్ల ఉద్యోగాలు మానేసి బయటికి పోయేటువంటి పరిస్థితి కొంతమందికి అంత తీవ్రమైనటువంటి ఒత్తిడికి మేనేజ్మెంట్ గురి చేస్తా ఉంది. కాబట్టే రేపు సమ్మె నోటీస్ 12వ తారీఖు దాటిన తర్వాత ఏ తేదీనైనా సమ్మెకి వెళ్లాల్సినటువంటి పరిస్థితికి ఈ మేనేజ్మెంటే కారణం. దీన్ని పరిష్కారం చేయనటువంటి, అంటే మేనేజ్మెంట్ ని ఉద్యోగుల్ని కూర్చోబెట్టి పెద్దన్నలాగా పరిష్కరించాల్సినటువంటి కూటమి ప్రభుత్వం చేస్తులుడికి చూస్తుంది. కాబట్టే సమ్మె గనక జరిగితే ఆ సమ్మెలో జరగడం వల్ల ఏదైనా సంభవిస్తే గనక దాని బాధ్యత ఈ కూటమి ప్రభుత్వాన్ని, ఈ భవ్య మేనేజ్మెంట్ అని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. సార్ రాజ్కుమార్ గారు, ఇక్కడ మీరు ఒక విషయాన్ని ప్రస్తావించారు, తీవ్రమైనటువంటి ఒత్తిళ్లకు గురి చేస్తుంది యాజమాన్యం అన్నారు. ఏ రకమైనటువంటి మీకు టార్చర్ ఉంది? అంటే ఉద్యోగుల సంఖ్య చాలా తక్కువ ఉందండి ఇప్పటికే. భవ్య మేనేజ్మెంట్ తో కూటమి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం మేరకు ఒక వాహనానికి 4.2 మంది ఉద్యోగులు ఉండాలి రేషియో ప్రకారం. ఆ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా 732 వాహనాలకి మొత్తంగా 3075 మంది సిబ్బందిని మెయింటైన్ చేయాలి ఈ మేనేజ్మెంట్. కానీ ఏం చేస్తుంది, 3075 మంది స్థానంలో 2900 మందితోనే ఉద్యోగాలు చేయించి ఆ మిగతా వాహనాలు తిరగకపోయినా తిరిగినట్టు ప్రభుత్వం దగ్గర డబ్బులు ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. రెండోది ఏంటంటే ఉద్యోగులకి సెలవులు దొరకటం లేదు. ఇప్పుడు ఉన్న ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతే ఇంకా కొత్తగా సెలవులు పెట్టి లేదా ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే సెలవులు పెట్టడానికి అవకాశం లేనట్టుగా వాళ్ళ చేత గుడ్డు చాకరీ చేయించే పని ఈ మేనేజ్మెంట్ చేస్తా ఉంది సార్. ఇది ఒత్తిడి అనేటువంటిది ఇంత తీవ్రంగా ఉంది సార్ ఉద్యోగుల మీద. తర్వాత మీకు పని అంటే వర్కింగ్ అవర్స్ కూడా పెంచారు, దానికి సంబంధించి వేతనం కూడా సరైనటువంటి ఒక తేదీ, ఒక డేట్ అనేది మాకు లేదని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అది వాస్తవేనా సార్? అవునండి, అవును. ఎందుకంటే 108 లో 2 షిఫ్ట్లే ఉంటాయండి, 12 గంటలకి 12 గంటలకి. యాక్చువల్ గా లేటెస్ట్ గా తీసుకొచ్చిన లేబర్ కోడ్ ప్రకారం
మోడీ గారు తీసుకొచ్చిన లేబర్ కోడ్ ప్రకారం చూసుకుంటే వారానికి 48 గంటలు పని దినం దాటడానికి వీల్లేదు అని చెప్పి లేబర్ కోడ్స్ చెప్తూ ఉంటే వీళ్ళు వారానికి 6 రోజుల పాటు పని చేయించుకుని రోజుకి 12 గంటలు చొప్పున పని చేయించుకుని 72 గంటల పాటు పని చేయించుకున్నటువంటి పరిస్థితి ఉంది సార్. ఇప్పుడు ఎంత తీవ్రమైనటువంటి ఒత్తిడిలో దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది సార్. అలాగే వీళ్ళకి ఇచ్చేటువంటి జీతాలు ఎంత దారుణం అంటే ప్రభుత్వం ఏమో 4,000 రూపాయలు జీతం పెంచుతున్నాం అని చెప్పి జీవో ఇచ్చింది. కానీ వాస్తవానికి రిఫ్లెక్ట్ అవుతుంది ఎంత ఉద్యోగ జీతంలో అంటే 2,000 మాత్రమే. మిగతా 2,000 గవర్నమెంట్ పిఎఫ్ అంటే మేనేజ్మెంట్ చెల్లించాల్సిన పిఎఫ్ ప్రకారం మేము ఇస్తున్నాం అని చెప్పి చెప్తుంది. కానీ యాక్చువల్ గా సిటీసీలో దాని రిఫ్లెక్షన్ కనబడటం లేదండి. ఎందుకంటే అరబిందో మేనేజ్మెంట్ అంటే గత మేనేజ్మెంట్ సంస్థ అరబిందో ఇచ్చిన సిటీసీకి అంటే కాస్ట్ కంపెనీకి ఇప్పుడు భవ్య కంపెనీ ఇచ్చేటువంటి కాస్ట్ కంపెనీలో ఏ మార్పు లేదండి. అంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి 4,000లో 2,000 మాత్రమే పెంచి మిగతా 2,000 మేనేజ్మెంట్ స్వహా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే దేవుడు వరం ఇచ్చినా గానీ పూజారి అడ్డుకున్నటువంటి సామెత సందంగా ఉద్యోగుల పరిస్థితి తయారైంది సార్. ఈ రకంగా జీతాలను కూడా నొక్కేసేటువంటి పద్ధతిలో భవ్య మేనేజ్మెంట్ వ్యవహరిస్తుందంటే ఉద్యోగులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తుందండి. సార్ రాజ్కుమార్ గారు, ఇప్పుడు మీరు మేనేజ్మెంట్ గురించి చెప్పారు. ఇన్ని రకాలుగా మిమ్మల్ని మోసం చేస్తున్న విషయాన్ని ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైనా వారు నోటీసు తీసుకెళ్ళడం జరిగిందా? ఎన్నిసార్లు సార్. మరి ఇవాళ మంత్రులు ఇంటికి వెళ్ళి మరీ ఆందోళన వాళ్ళకి అందరికీ మెమరాండం ఇచ్చి, ఇది మొదటి మెమరాండం కాదండి, ప్రతి నెల ఏదో ఒక మెమరాండం సార్ మా సమస్య ఇది అని చెప్పి చెప్తూనే ఉన్నాం. కానీ మేనేజ్మెంట్ కి కూటమి ప్రభుత్వ పెద్దలకి లోపాయకార ఒప్పందం ఉంది కాబట్టే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఉద్యోగుల సమస్యలు గాలికి వదిలేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. కాబట్టి ఇదేదో భవ్య మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి పని కాదు, దాని వెనకాల ప్రభుత్వ కుట్ర కూడా ఉంది. ఆ అధికారులు ఆ పై స్థాయి ఏదైతే కూటమి పెద్దలు ఉన్నారో ఆ మెడికల్ డిపార్ట్మెంట్ లో వీళ్ళకి ఇచ్చిన ఒప్పందం చేసినటువంటి అగ్రిమెంట్ చేసిన వాళ్ళకి వీళ్ళకి లావాదేవీలు ఉన్నాయి కాబట్టి ఉద్యోగులు ఇంత ఏడిపించి తింటున్నా, ఇన్ని రకాల మెమోరాండాలు ఇస్తున్నా ఏ చర్యలు తీసుకోకుండా శాస్త్రులుడికి చూస్తున్నటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వానికి ఉంది సార్. పైకి చెప్పేది మాత్రం చాలా గొప్పలు చెప్తున్నారు. మేము 4,000 పెంచాం ప్రతి ఉద్యోగి అని, కానీ వాస్తవానికి 2,000 పెంచుతున్నా కానీ ఏ మాట మాట్లాడతలేదు మంత్రి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఏ మాత్రం మాట్లాడటం లేదు, కార్మిక శాఖ మంత్రి ఏ మాత్రం మాట్లాడలేదు. వాళ్ళకి అనేక మెమరాండాలు ఇచ్చాం, ఏమీ పట్టించుకోని పరిస్థితి ఉంది. మరి ఇంకెవరికి చెప్పుకోవాలి? సమ్మె చేయకపోతే సమ్మె దాకా వెళ్లాల్సినటువంటి పరిస్థితికి ఈ కూటమి పెద్దలే కారణం. ఓకే, థ్యాంక్ యూ రాజ్కుమార్. అంటే మీ ఆవేదన అర్థమైంది. ఈ ఏదైతే వేల మంది ఉన్నటువంటి మీ 108 దానికి సంబంధించినటువంటి ఎంప్లాయీస్లో న్యాయం జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే 108 అనేసరికి మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో అదొక వైద్యశాల అని చెప్పాలి. ఎందుకంటే సమీపంలో దాదాపు 5-6 కిలోమీటర్ల వరకు కొన్ని ప్రాంతాల్లో అయితే 10 కిలోమీటర్లు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ 108 కీలకమైనటువంటి సిచ్యువేషన్గా మనం చూస్తున్నాం. కానీ మీకు ఆ సమస్య వచ్చింది. దయతో ఈ యొక్క అంశాన్ని కూటమి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి మీరేవైతే దశల వారీగా ఇచ్చినటువంటి ఆ యొక్క సమ్మె నోటీసులో నిరసన కార్యక్రమాలు ఉన్నాయో అంతవరకు వెళ్లకుండా ముందుగానే మీకు ఏదైతే ఆ డిమాండ్స్ ఉన్నాయో న్యాయపరంగా మీరు మాట్లాడుతున్నారో దానికి సంబంధించి న్యాయం చేయాలని కూటమి ప్రభుత్వం స్పందించాలని మీ తరపున మేము కూడా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం #1 న్యూస్ తరపున కోరుకుంటున్నాం. రాజ్కుమార్ గారు, మీకు ఖచ్చితంగా న్యాయం జరగాలి 12వ తారీఖున వరకు వెళ్లకుండా. ఎందుకంటే ఒక రాష్ట్రంలో అతలాకుతలం అయిపోయినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఒక 108 మూమెంట్ లేకపోతే. కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా సానుకూలంగా స్పందించి ప్రభుత్వంతో చర్చలు జరిపి ఈ సమస్యకు ఎండగార్డు పడేలా చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. రాజ్కుమార్ గారు, మేము కూడా ప్రభుత్వంతో చర్చలు, భవ్య మేనేజ్మెంట్ తో చర్చలను ఆహ్వానిస్తున్నాం అండి. కానీ వాళ్ళ ఏది కూడా ఎక్కడ వేసిన దొంగలు అక్కడలాగే ఉంది తప్పితే వాళ్ళ పాలసీలు వాళ్ళవే. రాజ్యాంగానికి విరుద్ధంగా కూడా వీళ్ళు వ్యవహరిస్తున్నారండి. క్యాజువల్ లీవ్లు ప్రభుత్వ చట్ట ప్రకారం, కార్మిక చట్టాల ప్రకారం 20 రోజులకు ఒక క్యాజువల్ లీవ్ ఇవ్వాలని ప్రతి ఉద్యోగి. అరవింద్ ఇప్పటిదాకా అమలు చేసింది సార్ దాన్ని. ఈ భవ్య మేనేజ్మెంట్ వచ్చిన తర్వాత మొత్తం క్యాజువల్ లీవ్ రద్దు చేసేసిందండి. పైగా ప్రభుత్వం ప్రకటించినటువంటి ఫెస్టివల్ హాలిడేస్ 12 ఉంటాయండి. 12 కాదు, మేము 4 ఇస్తామని చెప్పి ఇలా అర్థంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ కనబడతా ఉంది సార్. పైగా గత అరవిందో టైంలో కొంతమంది చిన్న పొరపాట్లు చేయడంతో పనిష్మెంట్లకి ఒక 78 మంది పనిష్మెంట్లకు గురయ్యారండి. ఇదే అదనంగా భవ్య మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే ఆ 78 మందికి ఇవ్వాల్సినటువంటి జీతం కంటే 10,000 జీతం తగ్గించి కొత్తగా జాయిన్ అయినట్టుగా
నూతన జీతం ఇచ్చి వాళ్ళ జీతాల్లో కోత పెట్టేటువంటి పని చేస్తా ఉంటారు. ఈ రకమైనటువంటి అన్యాయాలు ఒకటి కాదు, రెండు కాదు సార్. వీళ్ళు కార్పొరేట్ పాలసీ అంటున్నారు. మరి ఈ కార్పొరేట్ కంపెనీ, ఈ భవ్య మేనేజ్మెంట్ రాజ్యాంగానికంటే పెద్దదా అండి? రాజ్యసభ లేదా పార్లమెంట్ కంటే, సుప్రీంకోర్టు కంటే వీళ్ళు పెద్దవాళ్ళ కనబడతా ఉన్నారండి. వాళ్ళు రాజ్యాంగాన్ని ఫాలో అవటం లేదండి. ఆ రకంగా ప్రభుత్వం కూడా ఈ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నటువంటి భవ్య మేనేజ్మెంట్ మీద ఏ చర్యలు తీసుకోవటం లేదు. వాళ్ళతో నువ్వు ఖచ్చితంగా 12 లీవ్లు ఇవ్వాలని వాళ్ళు చెప్పడం లేదు, జీతం తగ్గించడానికి వీలు లేదని వీళ్ళు చెప్పడం లేదు. ఈ రకంగా ఉద్యోగులు నలిగిపోతా ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు అన్నట్టు ప్రభుత్వంతో చర్చలు చేయడానికి, సానుకూలంగా వ్యవహరించడానికి మా వైపు నుంచి అయితే ఎటువంటి ఆటంకాలు లేవు సార్. కానీ మొండి పట్టుదల అంతా కూడా ఈ భవ్య మేనేజ్మెంట్ తో ఉంది. ప్రజలకు ఏదైనా అసౌకర్యం జరిగితే ఈ భవ్య మేనేజ్మెంట్ కూటమి ప్రభుత్వం బాధ్యతని మేము స్పష్టం చేయదలుచుకున్నాం సార్. థ్యాంక్ యూ. నెంబర్ 1 న్యూస్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఉద్యోగుల సమస్యలు ప్రజల దృష్టికి తీసుకెళ్లి మీలాంటి కొంత పత్రికా విలేకరులు మిగిలిన్నారు కాబట్టి ప్రజల సమస్యలు పరిష్కారం దిశగా కొంత మేరకైనా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నెంబర్ 1 న్యూస్ ఛానల్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం సార్. థ్యాంక్ యూ రాజ్ కుమార్ గారు. మీ సమస్య కూటమి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుంది, మీకు న్యాయం జరుగుతుందని మేము కూడా దీని ద్వారా మీ తరపున వాయిస్గా ప్రభుత్వానికి మేము కూడా వేడుకుంటున్నాం సార్. ఖచ్చితంగా మీకు న్యాయం జరగాలి. థ్యాంక్ యూ సార్ రాజ్ కుమార్ గారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఇదండి పరిస్థితి. అంటే ప్రభుత్వం ఒక ఏజెన్సీకి, అంటే థర్డ్ పార్టీ వారికి ఇచ్చినటువంటి సందర్భంలో మరి వారు వేధింపులు కానీ, ఆయనే చెప్తున్నారు గతంలో ఉన్నటువంటి అరబిందో, ఇప్పుడు ఉన్నటువంటి భవ్య, మరి ఆ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. మరి ఎందుకు ఈ రకమైనటువంటి ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించట్లేదు, అంటే కుమ్మక్కైపోయారు ఆ కంపెనీతో అనేది వారి అభిప్రాయం. ఎందుకనంటే మరి ఎన్నోసార్లు మనం చూస్తున్నాం, ఎన్నోసార్లు వారు మొత్తుకుంటున్నారు మాకు న్యాయం చేయండి మహాప్రభు అని. 12 గంటలు కాదు, 15, 16 గంటలు, 18 గంటలు పనిచేస్తున్నటువంటి సందర్భాలు కూడా కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయండి. ఒక అంబులెన్స్కి దాదాపుగా 4 ఉండాలి, కానీ ఇప్పుడు ప్రస్తుతం చూస్తే కనుక ఆ సంఖ్య 2కి మాత్రమే ఉంది. 2 ఉంటున్నారు. ఒక పైలట్, అంటే డ్రైవర్ని పైలట్ అంటారు, దానికి సంబంధించి టెక్నికల్గా, మెడికల్గా. మరి దీన్ని కూడా పెంచాలి. పెంచితే సామాన్య ప్రజల ఆరోగ్యమే కూటమి ప్రభుత్వం లక్ష్యం, ఏ ప్రభుత్వం వచ్చినా. కానీ దానికి కావలసినటువంటి వనరులను కల్పించడంలో మాత్రం విఫలమవుతున్నాయి ప్రభుత్వాలు. కాబట్టి కూటమి పెద్దలు స్పందించాలి. ప్రతి వర్గానికి న్యాయం చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం వీరిని కూడా అర్థం చేసుకొని వారి బాధలను, వారి కష్టాలను, నష్టాలను, సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ కూడా కోరుకుంటుంది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.